ఆప్టికల్ ఫైబర్ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ యూనిట్ అండ్ ఈజీ యూనిట్ వచ్చి సెల్యులర్ సిస్టమ్ డిజైన్, ఫండమెంటల్స్ అండ్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్ అండి. యాక్చువల్లీ మనం ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేసే టాపిక్ వచ్చి మల్టీప్లెక్సింగ్ టెక్నిక్స్లో. దీంట్లో మల్టీప్లెక్సింగ్లోనే ఒక కాన్సెప్ట్ వచ్చి మల్టిపుల్ యాక్సిస్. మల్టీప్లెక్సింగ్ అంటే డిఫరెంట్ ఛానల్స్ నుంచి డిఫరెంట్ సిగ్నల్స్ని పంపించకుండా, అంటే ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క సిగ్నల్ వేయకుండా సింగిల్ ఛానల్లో మనకున్న డేటా సిగ్నల్స్ అన్నింటినీ కలిపి పంపిస్తాం. ఇది మీరు థర్డ్ సెమ్ ఏఎన్డీసీలో చదువుకుని ఉంటారు మల్టీప్లెక్సింగ్ టాపిక్ అనేది. అండ్ మీకు ఇదే టాపిక్ మనకున్న శాటిలైట్ కమ్యూనికేషన్లో కూడా వస్తుంది ఫోర్త్ సెమిస్టర్లో, అలాగే ఫిఫ్త్ సెమిస్టర్లో కూడా వస్తుంది మీకు ఇది, ఎందుకంటే మొబైల్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి. సో మల్టిపుల్ యాక్సిస్ అంటే ఏంటి? మల్టిపుల్ యాక్సిస్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ఛానలైజేషన్. ఓకే, ఈ ఛానలైజేషన్ అంటే ఒక డేటా ట్రాన్స్ఫర్ అవడానికి మనం చూపించే పాత్ ఏదైతే ఉందో దాన్ని ఛానల్ అంటారు. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏఎన్డీసీ గురించి మాట్లాడుకుంటే ఒక ట్రాన్స్మిటర్కి రిసీవర్కి మధ్యలో ఉండే లైన్ ఏదైతే ఉందో దాన్ని ఛానల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొబైల్ కమ్యూనికేషన్ అయితే మనం యూజ్ చేసేది ఫ్రీ స్పేస్ ఈజ్ ఏ ఛానల్, ల్యాండ్ లైన్ అయితే ఆప్టికల్ కేబుల్ ఈజ్ ఏ ఛానల్. సో మల్టిపుల్ యాక్సిస్ అనేది మెథడ్ దేనికి సంబంధించింది? ఛానలైజేషన్కి సంబంధించింది. ఈ మల్టిపుల్ యాక్సిస్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవైలబుల్ బ్యాండ్విత్ షేరింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టైం కోడింగ్. సో ఈ మల్టిపుల్ యాక్సిస్ టెక్నిక్ అనేది మనకి ఉన్న బ్యాండ్విత్ని ఏ విధంగా షేర్ చేసుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. వెయిట్ని బేస్ చేసుకుని చేస్తామంటే ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకుని చేసుకోవచ్చు, ఓకే, లేదా టైంని బేస్ చేసి చేసుకోవచ్చు, లేదా ఎక్స్ట్రాగా మనమే ఒక కోడ్ని ఇచ్చి కోడ్ ప్రకారం చేసుకోవచ్చు. పాయింట్ చూడండి, మల్టిపుల్ యాక్సిస్ మెథడ్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ అవైలబుల్ బ్యాండ్విత్, అంటే ఉన్న బ్యాండ్విత్ యొక్క అవైలబిలిటీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అలాగే దాంతోపాటు షేరింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ టైమ్ కోడ్, అంటే ఏ విధంగా షేర్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ ఫ్రీక్వెన్సీ అని, టైం అని, కోడ్ ప్రకారం చేసుకోవచ్చు అని ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. దీంట్లో ఉన్న మెథడ్స్ ఏంటంటే మనకి రెగ్యులర్గా వాడేవి ఎఫ్డిఎంఏ, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్. ఓకే, ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్. నెక్స్ట్ వన్ వచ్చి టీడీఎంఏ, టైం డివిజన్ మల్టిపుల్ యాక్సిస్. ఓకే, టైం డివిజన్ మల్టిపుల్ యాక్సిస్. అలాగే సిడిఎంఏ, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్. మనకి ఆల్రెడీగా రెగ్యులర్గా టచ్ ఉన్నాయి ఏంటంటే ఎఫ్టిఎం, టీడీఎం ఆల్రెడీ మనకు టచ్ ఉన్నాయండి. దానికి ఎక్స్టెన్షన్గా యాక్సిస్ అనే పాయింట్ మనం పెట్టుకున్నాం. ఇదివరకు వచ్చిన టాపిక్ ఏంటి? ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్, టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఇప్పుడు ఎక్స్ట్రాగా వచ్చిందండి ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్, టైం డివిజన్ మల్టిపుల్ యాక్సిస్, దాంతోపాటుగా కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సిస్. సో మనం కొత్తగా నేర్చుకునేది కోడ్ గురించి. వీటికి డిఫరెన్సెస్ కూడా ఇస్తాడు. మీరు ఈ టాపిక్ తెలుసుకుంటే మీకు నియర్లీ 5 to 7 టాపిక్స్ కవర్ అవుతాయి మీకే తెలియకుండా. ఓకే అండి, సో నోట్స్ మెయింటైన్ చేయడానికి కూడా పనికి వస్తుంది. సార్ చూడండి, ఈ పాయింట్స్ రాస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. ఫస్ట్ ఎఫ్డిఎంఏ గురించి తెలుసుకుందాం. FDM అండి. ఇన్ FDM the available bandwidth of common channel is divided into bands that are separated by guard bands. For example, మనకు ఒక బ్యాండ్విత్ ఉందనుకుందాం. సో ఇదంతా బ్యాండ్విత్ అయితే, బ్యాండ్విత్ అంటే ఏంటండి? కాంబినేషన్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ కదా. సో ఇదొక ఫ్రీక్వెన్సీ, ఇదొక ఫ్రీక్వెన్సీ, ఇదొక ఫ్రీక్వెన్సీ, అంటే 1 2 3 4 ఈ 4 ఫ్రీక్వెన్సీస్ కలిపి నేను ఏమంటున్నా? బ్యాండ్విత్ అంటున్నా. ఇక్కడ ఏం జరుగుతుంది అంటున్నాడు? ఇన్ ఎఫ్డిఎంఏ ద అవైలబుల్ బ్యాండ్విత్ ఆఫ్ ఏ కామన్ ఛానల్ ఈజ్ డివైడెడ్ ఇంటూ బ్యాండ్స్ దట్ ఆర్ సపరేటెడ్ బై గాడ్ బ్యాండ్స్. అంటే ఉన్న బ్యాండ్విత్ అందరినీ సపరేట్ చేస్తాము బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ యూజర్స్. దాంతోపాటుగా ఈ సపరేట్ చేసినప్పుడు మధ్యలో వచ్చిన బ్యాండ్స్ ఉంటాయి, వీటిని గాడ్ బ్యాండ్స్ అంటారు. ఏంటండి ఇవి? గాడ్ బ్యాండ్స్. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఛానల్లో వెళ్ళేది అనేది సిగ్నల్ ఈ ఛానల్లోనే వెళ్ళి పొరపాటున పక్క ఛానల్లోకి వెళ్లకుండా చిన్న మార్జిన్లా ఉంటుంది. లైక్ మనకి హైవేస్లో వెళ్తుంటే 2 రోడ్లు ఉన్నాయనుకోండి,
మధ్యలో మనకి డివైడర్ ఉంటుంది కదా, ఆ టైప్లో ఒక ఏరియాలోంచి ఇంకో దాంట్లోకి వెళ్ళకుండా ఛానల్లోకి మనకి గాడ్ బ్యాండ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, సరే ఈ పాయింట్ కూడా చూద్దాం. ద అవైలబుల్ బ్యాండ్ విత్ ఈజ్ షేర్డ్ బై ఆల్ స్టేషన్స్. మీరు స్టేషన్స్ అన్నా అనుకోవచ్చు, యూజర్స్ అన్నా అనుకోవచ్చు. మీకున్న బ్యాండ్ విత్ అనేది నెంబర్ ఆఫ్ యూజర్స్ని బేస్ చేసుకుని స్ప్లిట్ అయిపోతూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను ఒక బ్యాండ్ విత్ తీసుకున్నాను. సో ఇది ఒక 1 MHz 3 GHz బ్యాండ్ విత్ అనుకుందాం. దీంట్లో లో ఫ్రీక్వెన్సీ ఉన్నదంతా ఒక పర్సన్కి ప్రొవైడ్ చేశాను, ఇంకొంచెం ఫ్రీక్వెన్సీ ఇంకొకరికి ప్రొవైడ్ చేశాను, ఇంకొంచెం ఫ్రీక్వెన్సీ ఇంకొకరికి, ఇంకొంచెం ఫ్రీక్వెన్సీ ఇంకొకరికి. సో ఓవరాల్ బ్యాండ్ విత్ అంటున్నాం. ఈ బ్యాండ్ విత్లో మనం ఫ్రీక్వెన్సీస్ని డివైడ్ చేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ మనం ఇచ్చేసాం. ఛానల్ 1 అనేవాడికి యూజర్ 1కి F1 అనే ఫ్రీక్వెన్సీ ఇచ్చాం, యూజర్ 2కి F2 అనే ఫ్రీక్వెన్సీ ఇచ్చాం, యూజర్ 3కి F3 అనేది ఇచ్చాం, యూజర్ 4కి F4ని ఇచ్చాం. సో ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇది ఒక ఛానల్ అవుతుంది కదండి. ప్రతి యూజర్కి వాడికి ఇచ్చే ఫ్రీక్వెన్సీ అనేది ఒక ఛానల్ అవుతుంది. అండ్ దాంతోపాటుగా ఇవన్నీ దేంతో సపరేట్ అయినాయి? గాడ్ బ్యాండ్స్తో సపరేట్ అయినాయి. ఈ మధ్యలో ఉన్నాయి కదండి రెడ్ కలర్లో, వాటిని గాడ్ బ్యాండ్స్ ఉన్నాయి. ఓకేనా? గాడ్ బ్యాండ్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సపరేటింగ్ 2 ఛానల్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇన్ FDMA ఈచ్ స్టేషన్ ఆర్ యూజర్, అంటే వీటిని స్టేషన్స్ అంటున్నాం, యూజర్స్ అని అనుకోవచ్చు, హ్యావ్డ్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్. ప్రతి యూజర్కి ఒక ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చేస్తాం. ఆల్ ద యూజర్ ఫ్రీక్వెన్సీస్ ఆర్ సపరేటెడ్ బై గాడ్ బ్యాండ్స్ టు అవాయిడ్ ఇంటర్ఫిరెన్స్. అంటే ప్రతి ఫ్రీక్వెన్సీని సపరేట్ చేస్తాం బై యూజింగ్ గాడ్ బ్యాండ్స్. ఎందుకు గాడ్ బ్యాండ్స్ వాడాలి అంటే ఇంటర్ఫీరెన్స్ అనేది జరగకూడదు. సో ఇంటర్ఫీరెన్స్ అవాయిడ్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం? గాడ్ బ్యాండ్స్ని వాడుకుంటున్నాం. FDMAలో ఇంకోటి ఏంటంటే ఏం జరిగేది, ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఈచ్ యూజర్ హ్యాస్ ఫిక్స్డ్ ఫ్రీక్వెన్సీస్. ఓకేనా? తర్వాత అడ్వాంటేజెస్ కాదు, దీంట్లో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇచ్చిన ఛానల్లో మనం ఎంత టైం అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మనకు ఒక ఛానల్ ఇచ్చేస్తాడు, లేకపోతే మనకు ఒక కేబుల్ లైన్ వేసారు అనుకుందాం, మనం కంప్లీట్గా వాడుకోవచ్చు. కాకపోతే ఫుల్ బ్యాండ్ విత్ని వాడుకునే అవకాశం లేదు. అంటే ఇక్కడి నుంచి ఎక్కడ దాకా ఉన్నది బ్యాండ్ విత్ కదండి, ఈ బ్యాండ్ విత్ అంతా వాడుకునే అవకాశం లేదు. కానీ కొంత ఫ్రీక్వెన్సీని మనం ఆల్ టైం వాడేసుకోవచ్చు. డిసడ్వాంటేజ్ ఏంటి? వీ కెనాట్ యూస్ ఫుల్ బ్యాండ్ విత్ ఆఫ్ ద ఛానల్. అడ్వాంటేజ్ ఏంటంటే కంప్లీట్గా మన ఫ్రీక్వెన్సీస్ని వాడుకోవచ్చు. దీంట్లో టైం లిమిట్ లేదు. అంటే మనం ఫోన్ చేసామంటే మన ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోవచ్చు, కట్ అయిపోదు ఆటోమేటిక్గా ఆ ఫార్మాట్లో ఎగ్జాంపుల్ కింద. కానీ ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏంటి, ఇన్ కేసు నాకు వేరే బ్యాండ్ విత్ వాడుకోవాలి, లేకపోతే ఫుల్ బ్యాండ్ విత్ వాడుకోవాలనుకుంటే ఆ అవైలబిలిటీ లేదు దీంట్లో. అదే మెయిన్ డిసడ్వాంటేజెస్. అడ్వాంటేజ్ చూడండి, వీ క్యాన్ యూజ్ ద అలాటెడ్ ఫ్రీక్వెన్సీ. అంటే మనకి ఏ ఫ్రీక్వెన్సీ అలాట్ చేసేది అది ఆల్ ద టైమ్, అంటే కంప్లీట్గా 24/365 డేస్ వాడుకోవచ్చు అని చెప్తున్నాడు. డిసడ్వాంటేజ్ ఏంటి? వీ కెనాట్ యూజ్ ఫుల్ బ్యాండ్ విత్ ఆఫ్ ద ఛానల్. ఈ కంప్లీట్ ఛానల్లో ఫుల్ బ్యాండ్ విత్ మనం వాడుకోలేం. ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. దీని ఒక బ్లాక్ డయాగ్రామ్ ఫార్మెట్లో చూద్దాం. ఇదిగోండి, ఇది FDMAకి ఇచ్చిన బ్లాక్ డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇది నేను యూజ్ చేసే ఛానల్ యొక్క కంప్లీట్ బ్యాండ్ విత్. అంటే ఇది ఒక కేబుల్ లైన్ అనుకుందాం, ఈ విత్ అంతా ఒక కేబుల్ లైన్, దీనికి ఉండేదంతా బ్యాండ్ విత్. దీంట్లో ఉండేవేంటి? ఫ్రీక్వెన్సీస్. సో బ్యాండ్ విత్ ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ సెవరల్ ఫ్రీక్వెన్సీస్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను అంటే ఒక 4 కస్టమర్స్ని తీసుకున్నాను, 4 కస్టమర్లని, వాటిలో 4 యూజర్స్ అని రాసాను, యూజర్ 1 2 3 4. సో 4 కస్టమర్లు ఉన్నారంటే ఆటోమేటిక్గా నేను 4 ఛానల్స్ కింద నాకున్న బ్యాండ్ విత్ని డివైడ్ చేసుకున్నా. 1 2 3 4. వీటిని ఆటోమేటిక్గా దేంతో సపరేట్ చేయాలి? గాడ్ బ్యాండ్స్. ఎందుకు? టు అవాయిడ్ ఇంటర్ఫీరెన్స్. ఓకే, బాగానే ఉంది. ఇన్ కేస్ F1 అనే యూజర్ లేకపోతే యూజర్ 1 ఇన్ఫర్మేషన్ పంపించాలనుకుంటే వాడుకున్న బ్యాండ్ ఏదైతే ఉందో వాడికి అలాట్ చేసిన ఫ్రీక్వెన్సీ, ఆ ఫ్రీక్వెన్సీ మాత్రమే ట్రావెల్ అవుతాడు. సో రిమైనింగ్ అన్నిటితో వాడికి సంబంధం లేదు, అందుకని ఇవి ఎంటీగా ఉంచాం. F2 అనే యూజర్ డేటా పంపించాలనుకుంటే వాడి ఛానల్లో మాత్రమే డేటాను పంపించుకోగలడండి, మిగతా ఛానల్తో ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు. F3 అంటే ఓన్లీ యూజర్ 3 యొక్క ఫ్రీక్వెన్సీ కాబట్టి వాడి 3rd బ్యాండ్లోనే మాత్రం పంపించుకోగలడు. F4 అంటే 4th యూజర్ కాబట్టి 4th దాంట్లోనే యూజ్ చేసుకోగలడు. బట్
ఆల్ టైమ్ అప్ టు సో ఆన్ టైం. అంటే దీనికి ఆప్టింగ్ లేదు, ఎంతసేపు అన్నా వాడుకోవచ్చు వాడికి ఇచ్చిన ఛానల్. అంటే వాడికి పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఇచ్చేసరికి కాబట్టి వాడు వాడుకుంటూ ఉండొచ్చు. కానీ ఇక్కడ ఉన్న మైనస్ ఏంటి, నేను ఉన్న బ్యాండ్విడ్త్ అంతా వాడుకోవడానికి కుదరదు. కొంతమందికి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ సరిపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 4కి నాకు ఇచ్చింది సరిపోలేదు అనుకుంటే వీడు వేరే టెక్నిక్కి వెళ్ళడమే తప్ప ఇంకో ఛాన్స్ లేదు. సో దానికోసం మనం ఏం చేసామంటే ఫుల్ బ్యాండ్విడ్త్ రిక్వైర్మెంట్ వాళ్ళ కోసం మనం దేనికి వెళ్ళాం, టీడీఎంకి వెళ్ళాం. TDMA. In TDMA, the bandwidth is just one channel. అంటే కంప్లీట్ బ్యాండ్విడ్త్ ఏదైతే ఉందో దాన్ని సింగిల్ ఛానల్ కిందనే మాత్రమే తీసుకుంటాం. అట్లాగే ద ఎంటైర్ బ్యాండ్విడ్త్ ఈజ్ జస్ట్ వన్ ఛానల్. అంటే సేమ్ పాయింట్ రిపీట్ చేశాడండి. ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ వన్ ఛానల్ అన్నాడు, దట్ ఈస్ టైమ్ షేర్డ్ బిట్వీన్ డిఫరెంట్ స్టేషన్స్. ఇక్కడ చూడండి, టైమ్ షేర్డ్ బిట్వీన్ డిఫరెంట్ స్టేషన్స్ ఆర్ యూజర్స్. ఏదైనా రాసుకున్నా పర్లేదని చెప్పాను కదండి. అంటే వీడి చెప్తున్న వర్షన్ ఏంటి, బ్యాండ్విడ్త్ ఈజ్ వన్ ఛానల్. బ్యాండ్విడ్త్ అంతా ఒక ఛానల్ కానీ తీసుకున్నా, అంటే వీటిని ఫ్రీక్వెన్సీస్ కింద చిన్నగా డివైడ్ చేయాలి. కానీ నేను టైంని డివైడ్ చేస్తాను బేస్డ్ ఆన్ యూజర్స్. అంటే ఒక యూజర్కి T1 టైం, ఇంకొకటి T2, T3, T4 అంటే టైం విధంగా స్ప్లిట్ చేస్తాను. సో T1 అనేవాడు ఏం చేస్తాడు, వాడికి ఇచ్చిన టైం ప్రకారం కంప్లీట్ బ్యాండ్విడ్త్ని పైనుంచి కింద ఉన్న బ్యాండ్విడ్త్ని యూజ్ చేసుకోగలడు, బట్ లిమిటెడ్ టైం. T2 అనేవాడు ఏం చేస్తాడు, మళ్ళీ వాడికి ఇచ్చిన బ్యాండ్విడ్త్ ఫుల్గా వాడుకుంటాడు, బట్ నెక్స్ట్ లిమిటెడ్ ఆఫ్ టైం. T1 అయిన తర్వాత T2 వాడుకోగలడు, T2 అయిన తర్వాత T3 తర్వాత T4. ఆ తర్వాత యూజర్స్ ఇంకా ఉంటే వాళ్ళు వాడుకుంటారు. లేదు, నలుగురు యూజర్స్ అయితే మళ్ళీ T1 అనేవాడికి మళ్ళీ స్లాట్ వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, టైంని స్లాట్స్ కింద డివైడ్ చేసి, ఓకేనా, టైంని స్లాట్స్ కింద డివైడ్ చేసి మనం యూజ్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి, ద ఎంటైర్ బ్యాండ్విడ్త్ ఈజ్ జస్ట్ వన్ ఛానల్. మనకున్న బ్యాండ్విడ్త్ అంతా ఒక ఛానల్ కింద తీసుకోవాలి. స్టేషన్ షేర్ ద కెపాసిటీ ఆఫ్ ద ఛానల్ ఇన్ టైం. ఇక్కడ ఏం జరుగుతుంది, స్టేషన్ కానీ యూజర్ ఏది రాసుకున్నా పర్లేదని కదా, యూజర్ కెన్ షేర్ ద కెపాసిటీ ఆఫ్ ద ఛానల్ ఇన్ టైం. సో ఎంత బ్యాండ్విడ్త్ ఉన్నా బ్యాండ్విడ్త్ అందరినీ యూజ్ చేసుకోగలడు, బట్ టైం స్లాట్ వాడికి ఒక 1 అవర్ ఇస్తారు యూజర్ 1కి, ఆడ 1 అవరే వాడుకోగలడు. నెక్స్ట్ 1 అవర్ యూజర్ 2కి వెళ్తుంది, నెక్స్ట్ 1 అవర్ యూజర్ 3కి, నెక్స్ట్ 1 అవర్ యూజర్ 4కి, నెక్స్ట్ 1 అవర్ మళ్ళీ యూజర్ 1కి. సో 1 అవర్ అయిన తర్వాత యూజర్ అనేవాడు మళ్ళీ 3 అవర్స్ వెయిట్ చేయాలి బేస్డ్ ఆన్ నెంబర్ కస్టమర్స్. ఇన్ కేస్ 10 మంది ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన స్లాట్ 1 అనుకుందాం, మన 1 అవర్ అయిన తర్వాత నెక్స్ట్ 10 అవర్స్ అయిన తర్వాత 11th అవర్లో మళ్ళీ మనకు ఆపర్చునిటీ వస్తుంది. అప్పుడు దాకా వాడు వెయిట్ చేయాలి. సో పూర్తి టైం అంతా వాడుకోలేడు TDMAలో, బట్ ఫ్రీక్వెన్సీస్ మాత్రం పూర్తిగా వాడుకోవచ్చు. సో టైంని డివైడ్ చేస్తున్నాం కానీ దీన్ని టైం డివిజన్ మల్టిపుల్ యాక్సిస్ టెక్నిక్ అన్నాం. అడ్వాంటేజ్ చూడండి, వీ కెన్ యూజ్ ఫుల్ బ్యాండ్విడ్త్ ఆఫ్ ద ఛానల్. అంటే మనకున్న బ్యాండ్విడ్త్ అంతా వాడుకోవచ్చు అని చెప్తున్నాడు. డిసడ్వాంటేజ్ చూడండి, వీ కెనాట్ యూజ్ ఫుల్ టైం. అంటే బ్యాండ్విడ్త్ అంతా బాగానే వాడుకుంటున్నావు, కానీ ఈ టైం ఏదైతే ఉందో టైం లైను, దీన్ని మాత్రం కంప్లీట్గా వాడుకోలేకపోతున్నావు. ఓన్లీ పర్టికులర్ టైం మాత్రం నీకు ఇస్తారు. నీ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూజర్ వస్తాడు, వాడి టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ యూజర్, వాడి అయిన తర్వాత నెక్స్ట్ యూజర్, ఇలా యూజర్స్ అందరూ అయిన తర్వాత మళ్ళీ నీది సైకిల్ రిపీట్ అవుతుంది. మళ్ళీ 1 అవర్ అవుతుంది, మళ్ళీ వెళ్ళి వస్తుంది. వీ కెనాట్ యూజ్ ఫుల్ టైం. వై? బికాస్ ద బ్యాండ్విడ్త్ ఈజ్ షేర్డ్ ఇన్ టైమ్ స్లాట్. ఓవరాల్ బ్యాండ్విడ్త్ని టైమ్ స్లాట్లో షేర్ చేస్తారు ఫర్ ఈచ్ యూజర్. సో ఒకసారి చూడండి, దీని యొక్క డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి TDMA డయాగ్రామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా బ్యాండ్విడ్త్ అనుకుందాం, మొత్తం బ్యాండ్విడ్త్ అనుకుందాం. మొత్తం బ్యాండ్విడ్త్ అనేవాడు ప్రతి యూజర్ యూజ్ చేసుకోగలుగుతున్నాడు, యూజర్ 1, 2, 3, 4. బట్ వాడికి కొంత టైం మాత్రమే అలాట్ చేశారు. యూజర్ 1 కొంచెం టైం, యూజర్ 2 కొంత టైం, యూజర్ 3 కొంత టైం, యూజర్ 4 కొంత టైం. ఈ టైం అయిపోయిన తర్వాత వీడు ఏం చేయాలి, మళ్ళీ వీడి స్లాట్ రావాలంటే 4 యూజర్స్ని దాటిన తర్వాత వీడి స్లాట్ వస్తుంది. అప్పుడు దాకా వీడు వెయిట్ చేయాల్సిందే. బట్ ఇచ్చిన 1 అవర్ మాత్రం వాడికి ఫుల్ బ్యాండ్విడ్త్ ఇస్తారు. సో సేమ్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ 1 అనుకుందాం, వీడికి కంప్లీట్ బ్యాండ్విడ్త్ ఇచ్చేసాడు. యూజర్ 2కి అయితే నెక్స్ట్ టైం స్లాట్ ఇచ్చాడు, సెకండ్ది, అంటే వాడు ఈ టైం స్లాట్ వాడుకుంటాడు. యూజర్ 3కి థర్డ్ టైం స్లాట్ వాడుకుంటాడు వీడికి కావాలంటే. యూజర్ 4కి నెక్స్ట్ టైం స్లాట్. ఇంకొకటి ఏంటంటే, ఇన్ కేస్ యూజర్ 4 వాడుకోవాలనుకోలేదు బ్యాండ్విడ్త్, బట్ కానీ ఆ 1 అవర్ వాడికి అలాట్ చేయడం వల్ల మిగతా 3 యూజర్లు, అంటే 1, 2, 3 ఈ 3 యూజర్లు
ఫోర్త్ వాడికి యూజ్ ఉన్నా లేకపోయినా 1 అవర్ వెయిట్ చేయాల్సిందే తప్ప ఆ బ్యాండ్ విత్ని వాడు వాడుకోలేరు. సో ఇది ఒక మైనస్ ఉంది. దాంతోపాటు ఇన్ కేస్ యూజర్ 1 అనే వాడికి కంటిన్యూస్గా ఒక 2 అవర్స్ టైం కావాలన్నా కానీ మనం అలాట్ చేయలేం. ఎందుకు? బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ని బేస్ చేసుకుని మొత్తం డేటా అంతా మారిపోతూ ఉంటుందండి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఓకేనా, దీంట్లో ఏమైంది, బ్యాండ్ విత్ షేర్ చేశాడు ఎఫ్డిఎంలో, ఇక్కడ టైం షేర్ చేశాడు. సో ఒక చోట బ్యాండ్ విత్ ఉంది, టైం లేదు, ఇంకొక చోట టైం ఉంది, బ్యాండ్ విత్ లేదు. సో ఈ రెండింటిని అవాయిడ్ చేయడానికి మనం వెళ్ళింది సిడిఎంఏ. ఏంటంటే అది సిడిఎంఏ టెక్నిక్, కోడ్ డివిజన్ మల్టిపుల్ యాక్సెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ రెండింటికంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సైమల్టేనియస్గా టైంని వాడుకోవచ్చు, ఉన్న ఛానల్ని కూడా వాడుకోవచ్చు. మీకు ఈ 3 టాపిక్లు ఇదే మెయిన్ అండి. కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ నేర్చుకుంటే చాలా ఈజీ. సో చూద్దాం సార్. ఇన్ సిడిఎంఏ 1 channel carries all transmissions simultaneously. అంటే ఇక్కడ మీరు చూస్తే ఇదొక ట్రాన్స్మిషన్, యూజర్ 2 ట్రాన్స్మిషన్, యూజర్ 3, యూజర్ 4 అన్నీ ఎవరి టైంలో వాళ్ళే వెళ్తున్నారు. ఓకేనా? ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ వచ్చి ఎవరి టైంలో వాడే వెళ్తున్నారు కానీ ఫ్రీక్వెన్సీస్ తక్కువ, ఎవరి ఫ్రీక్వెన్సీలో వాళ్ళు వెళ్తున్నారు. ఇదేంటి? ఎఫ్డిఎం. ఇప్పుడు చూడండి సిడిఎంలో ఏమంటున్నాడు, ఇన్ సిడిఎంఏ 1 channel అంటే ఇక్కడ ఏమైంది, ఓవరాల్ బ్యాండ్ విత్ 4 ఛానల్స్ చేశాడు ఎఫ్డిఎంలో. ఇక్కడ ఏమవుతుంది, సిడిఎంలో 1 channel అన్నాడు. సో ఇన్ సిడిఎంఏ 1 channel క్యారీస్ ఆల్ ట్రాన్స్మిషన్ లైన్స్ సైమల్టేనియస్లీ. ఒక ఛానల్ ఎంతమంది యూజర్స్ ఉన్నా ఆ యూజర్స్ ఇన్ఫర్మేషన్ అంతటినీ కలిపి ఒకే ఛానల్లో ఒకేసారి తీసుకెళ్ళగలదు. దాన్నే సిడిఎంఏ అంటున్నాడు. యూజర్ 1, 2, 3, 4 4 యూజర్లు ఉంటే 4 ఛానళ్ళు ఇవ్వలేదు ఎఫ్డిఎం లాగా, ఒకే ఛానల్లో పంపిస్తున్నాడు. ఓకే, యూజర్ 1, 2, 3, 4 ఉంటే 4కి 4 టైం స్లాట్లు ఇవ్వలేదు, కంటిన్యూస్గా టైం అంతా వాడుకోవచ్చు, ఫ్రీక్వెన్సీ అంతా వాడుకోవచ్చు. ఎలాగో చూద్దాం. సిడిఎంఏ డిఫర్ ఫ్రమ్ ఎఫ్డిఎంఏ బికాస్ ఓన్లీ 1 channel ఆక్యుపైస్ ద ఎంటైర్ బ్యాండ్ విత్. ఎలా డిఫర్ అవుతుందండి? ఎఫ్డిఎంఏకి ఒక ఛానలే మొత్తం బ్యాండ్ విత్ని ఆక్యుపై చేస్తుంది. బట్ ఎఫ్డిఎంలో స్ప్లిట్ చేస్తాం ఫ్రీక్వెన్సీస్ని, బ్యాండ్ విత్ని ఫ్రీక్వెన్సీస్. ఇక్కడేమవుతుంది, 1 channel ఆక్యుపైస్ ఎంటైర్ బ్యాండ్ విత్ అంతా ఒక ఛానల్ కిందే తీసుకున్నాడు. సిడిఎంఏలో ఏం జరుగుతుంది, టీడీఎంలో సిడిఎంఏ డిఫర్స్ ఫ్రమ్ టీడీఎంఏ బికాస్ ఆల్ యూజర్స్ ఆర్ స్టేషన్ కెన్ సెండ్ డేటా సైమల్టేనియస్లీ. అంటే ఒకేసారి డేటాని పంపిస్తారు. అంటే యూజర్ 1 వాడుకున్న తర్వాత యూజర్ 2కి 1 hour వచ్చేదాకా వెయిట్ చేయరండి, అన్నీ కలిపే వాడేస్తారు. ఎట్ ఎ టైం 4 డేటాను పంపించుకోవచ్చు. దెర్ ఈజ్ నో టైం షేరింగ్. టైం షేరింగ్ అనేది లేదు. ఓకేనా? టైం షేరింగ్ అనేది లేదు. సో దీని యొక్క డయాగ్రామ్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ కింద నేను కొంత బ్యాండ్ విత్ తీసుకున్న సిడిఎంఏ రూల్ ప్రకారం. ఇది బ్యాండ్ విత్ అనుకుందాం. బ్యాండ్ విత్ ఎక్కడ నేను డివైడ్ చేయలేదు, అంటే ఫ్రీక్వెన్సీ సగం కింద ఎక్కడ డివైడ్ చేయలేదు నేను. అట్లాగే టైం స్లాట్స్ కూడా డివైడ్ చేయలేదు. నేనేం చేసా, కంప్లీట్ బ్యాండ్ విత్ అంతా ఒక ఛానల్ కింద తీసేసుకున్నాను. యూజర్ 1, 2, 3, 4 అని చెప్పి 4 యూజర్ని తీసుకున్నాను. 4 యూజర్కి వాడికి ఒక్కొక్క యూజర్కి ఒక్కొక్క కోడ్ ఇచ్చానండి. C1, C2, C3, C4. ఏంటవి? C1, C2, C3, C4 అని చెప్పి 4 కోడ్స్ ఇచ్చాను. మనం అనుకున్నట్టుగానే కోడ్ డివిజన్లో ఏం చేసాం, 4 యూజర్కి 4 కోడ్స్ ఇచ్చేసాం. బట్ దీంట్లో డేటా ఏ ఫార్మెట్లో ట్రాన్స్ఫర్ అవుతుంది, యూజర్ ఇంటూ కోడ్, యూజర్ ఇంటూ కోడ్, యూజర్ ఇంటూ కోడ్, యూజర్ ఇంటూ కోడ్ ఫార్మెట్లో డేటా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో మనం ఏం రాసుకోవచ్చు, ఇది ఈక్వల్ టు డేటా అని రాస్తాం. సో డేటా ఏమవుతుంది, యూజర్ పంపించే డేటా, యూ అంటే యూజర్ అండి, వాడు పంపించే డేటా ఇంటూ C1 అంటే ఏంటి, సిడిఎంఏలో మనం ఇచ్చే కోడ్. U2 యూజర్ 2 ఇంటూ వాడు ఇచ్చే కోడ్, యూజర్ 3 ఇంటూ వాడికి ఇచ్చిన కోడ్, యూజర్ 4 ఇంటూ వాడికి ఇచ్చిన కోడ్. సో దీంట్లో డేటా అంటే ఏం తీసుకుంటారు, ఛానల్లో పాస్ అయ్యే డేటా అంటే ఏమవుతుంది,
U1 C1, U2 C2, U3 C3, U4 C4 కింద తీసుకుంటాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, డేటా అంతా కలిపి ట్రావెల్ అవుతుంది ఛానల్. మరి యాక్సెసింగ్ ఎలా జరుగుతుందో చూద్దాం. ఇన్ CDMA ద కోడ్ షుడ్ బి ఆర్థోగనల్ కోడ్స్. ఈ మొత్తం టాపిక్లో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇదండి. ఓకే, CDMA కోడ్ అనేది ఎలా ఉండాలి, ఆర్థోగనల్ కోడ్ ఉండాలి. ఆర్థోగనల్ కోడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ని ఆ నెంబర్తో మల్టిప్లై చేస్తేనే మనకి వాల్యూ 1 ఎంతో కొంత రావాలి. బట్ 0 వచ్చింది అంటే ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో మల్టిప్లై చేస్తే 0 వచ్చింది అనుకోండి, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కాదన్నట్టు. సేమ్ నెంబర్తో మల్టిప్లై అయితే సమ్ వాల్యూ రావాలి. వాల్యూ వస్తే మనం ఆ కండిషన్తో యాక్సెప్ట్ అయినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దట్ ఈజ్ ఆర్థోగనల్ కోడ్ అంటే అసైన్డ్ కోడ్స్ హ్యావ్ 2 ప్రాపర్టీస్. అంటే ఆ కోడ్కి ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే, ఇఫ్ యూ మల్టిప్లై ఈచ్ కోడ్, అంటే మనం C1, C2, C3, C4 అని కోడ్ ఇచ్చాం కదండి. ఇఫ్ యూ మల్టిప్లై ఈచ్ కోడ్ బై అదర్, అంటే C1ని C2తో కానీ, C1ని C4తో, C1ని C3తో కానీ మల్టిప్లై చేస్తే, ఇఫ్ యూ మల్టిప్లై ఈచ్ కోడ్ బై అదర్ వి గెట్ 0. C1ని C4తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 0 వస్తుంది. C2ని C1తో చేసిన 0, అంటే దీంట్లో ఏది ఇంకో దాంతో మల్టిప్లై అయినా 0 వస్తుంది. ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ చూడండి, ఇఫ్ యూ మల్టిప్లై ఈచ్ కోడ్ బై ఇట్ సెల్ఫ్, అంటే C1ని మళ్ళీ C1 అనే కోడ్తోనే మల్టిప్లై చేస్తే, C1ని మళ్ళీ C1 అనే కోడ్తోనే మల్టిప్లై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఎంత, 4. ఇక్కడ 4 ఎందుకు వచ్చిందంటే, మన యూజర్స్ ఎంతమంది తీసుకున్నాం, నెంబర్ ఆఫ్ యూజర్స్ 4 కదా, 1 2 3 4 కాబట్టి 4 వచ్చింది. ఇన్ కేసు మనం 5 తీసుకున్నాం అనుకోండి, 6 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడేమవుతుంది, C1ని C1తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. మనకి ఇక్కడ ఏమవుతుంది, యూజర్స్ పెడతారు U5 C5, U6 C6 ఇట్లా పెరుగుతూ పోతారు. ఇన్ కేస్ C1ని C1తో మల్టిప్లై చేస్తే మనకి 4 వస్తుంది. 100 మంది కస్టమర్లు ఉంటే C1ని C1తో చేస్తే 100 వస్తుంది. అట్లా కాకుండా C1ని C3తో చేస్తే 0 వస్తుంది. అంటే మనకి ఒక వాల్యూ రావాలి, అవుట్పుట్ రావాలంటే C1ని C1తోనే మల్టిప్లై చేయాలి, C2ని C2తోనే మాత్రమే చేయాలి, C3ని C3 మాత్రమే చేయాలి, C4తో మాత్రమే చేసుకోవాలి. సో మన కోడ్ తీసుకోవడం గొప్ప కాదు, వాటిని మేనేజ్ చేసే విధానం గొప్ప. ఇక్కడ ఇన్ CDMA ద కోడ్ షుడ్ బి ఆర్థోగనల్ కోడ్స్. ఆర్థోగనల్ కోడ్ అని ఫస్ట్ అసైన్ చేయండి. దాంట్లో 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఇఫ్ ద కోడ్ మల్టిప్లై విత్ అనదర్ కోడ్, అంటే ఆ ఛానల్లో ఉన్న అదర్ కోడ్తో మల్టిప్లై అయితే మనకు వచ్చే వాల్యూ అంతా 0. అదర్ అని ఉంది చూడండి. ఇఫ్ యూ మల్టిప్లై, సెకండ్ కండిషన్, ఇఫ్ యూ మల్టిప్లై ఈచ్ కోడ్ బై ఇట్ సెల్ఫ్, ఆ కోడ్ని ఆ కోడ్తోనే C1ని C1తో కానీ, C2ని C2తో కానీ, C3ని C3తో కానీ, C4ని C4తో కానీ మల్టిప్లై చేస్తే వి గెట్ ద వాల్యూ 4. 4 ఎలా వచ్చిందంటే, నేను 4 మెంబర్స్ యూజర్స్ని తీసుకున్నాను. 10 వచ్చిందంటే అక్కడ 10 మెంబర్స్ ఆఫ్ యూజర్స్ ఉన్నారు.